నేను కళ్యాణ్ బాబుతో అన్నవరం సినిమా చేశారు, పవన్ కళ్యాణ్ గారితో. ఆయన దగ్గర చాలా నేను నేర్చుకున్నాను. నేను ఆ సినిమా వేరే కెమెరామెన్ ఎవరైనా అప్పుడు సేతు శ్రీరామ్ గారు అని, హిందీలో వాంటెడ్, తెరనాం, మిలెంగే మిలెంగే, శక్తి, మన అయితే అనే ఆయన అండి. చేసేటప్పుడు రెయిన్లో బ్రహ్మాజీ గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఒక సీన్ ఉంది సార్. అవును, అన్నవరంలో రెయిన్లో అక్కడ ఆయన షోల్డర్ మీద లైట్ కట్ చేయాలి, కట్టర్తో కానీ నెట్తో కానీ. కెమెరామెన్ అసిస్టెంట్లు చెన్నై వాళ్ళు, వాళ్ళే మాకేం అవసరం, రెయిన్లో వెళ్ళి నించోవాలా, లైట్ మ్యాన్కి ఇవ్వంటారు. లైట్ మ్యాన్ కరెక్ట్గా ఇది ఇవ్వట్లేదు. కెమెరామెన్ చెప్పాడు, ఓలే నువ్వు అంటే నేను వెళ్ళి నేను నించున్నాను. రెయిన్ పడుతుంది, తడుస్తానే ఉన్నా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తడుస్తానే ఉన్నాను నేను. రెండో రోజు కావాలి కళ్యాణ్ బాబు గారు చూసి రమ్మ అన్నారు. సార్ అన్న, ఎక్కడ ఎవరు, చెన్నై ఇక్కడే సార్ అన్న. అక్కడి నుంచి సినిమా అయిపోయేంత వరకు అసలు ఆయనకి నాకు బర్నింగ్ ఒక ఏదో సొంత ఇంట్లో వాళ్ళతో ఉన్నంత. అంటే అప్పుడే అర్థమైంది, కష్టపడేవాడు ఏ రోజుకైనా పైకి రాగలుగుతాడు అనేది పవన్ కళ్యాణ్ గారితోనే నేర్చుకున్నాను అండి నేను. ఆయన అలానే చూస్తాడు కూడా, పేరు పెట్టి పిలుస్తాడు, ఏ ఊరు అడుగుతాడు. అంటే కష్టపడే వాళ్ళకి ఎంత విలువిస్తాడు అనేది ఆ రోజే నాకు అర్థమైపోయింది. ఇక ఆ తర్వాత లాస్ట్లో ఆ సినిమా అయిపోయిన ఆయన పర్సనల్ డబ్బులు అందరికి ఇస్తూ ఉంటాడు. యూనిట్ మొత్తానికి ఇచ్చి మళ్ళీ మమ్మల్ని సపరేట్గా పిలిచి అప్రిషియేట్ చేసి మాకు ఇచ్చారు మళ్ళీ. కానీ నిజంగా అలాంటి వ్యక్తితో వర్క్ చేస్తే అసలు సార్ జీవితంలో పవన్ కళ్యాణ్ చిరంజీవితో వర్క్ చేసి చాలనుకున్నాను. ఒక ఆయనతో చేసి అయిపోయింది, ఇంకొక ఆయనతో చేయాలని నా కోరిక అండి, అంతే. చిరంజీవి గారితో చేయలేదు, చేయలేదు అంతే.